హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి న్యాచురల్ హోమ్. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే పుదీనా పచ్చడి చేస్తున్నానండి. ఏమేమి కావాలో చూసేద్దాం, వచ్చేయండి. ఇదిగోండి, టమాటాలు చిన్నవి 3 అనేది తీసుకున్నాను నేను. కొన్ని పచ్చిమిర్చి, పుదీనా, చింతపండు అండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే పచ్చి కొబ్బరి కొద్దిగా అండి, అలాగే కొత్తిమీర తీసుకున్నానండి కొద్దిగా, అలాగే కొద్ది పల్లీలు, ధనియాలు, జీలకర్ర కూడా వేస్తానండి. వేసేటప్పుడు చూపిస్తాను, వచ్చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, గ్యాస్ అనేది వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో 3 స్పూన్లు ఆయిల్ అనేది వేసానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ప్రాసెస్ చెప్తానండి. ఆయిల్ అనేది వేడెక్కిందండి. ఫస్ట్ ఇదిగోండి కొన్ని పల్లీలు అనేవి వేస్తున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర అనేది వేస్తానండి. ఇదిగోండి ధనియాలు కొన్ని వేసేస్తున్నాను, అలాగే జీలకర్ర కొద్దిగా, పచ్చిమిర్చి వేసేస్తున్నానండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగినాక కొబ్బరి వేసేస్తున్నానండి. ఇవి కూడా కొద్దిగా వేగినాక టమాటా వేస్తానండి. ఇదిగోండి టమాటా వేసేస్తున్నాను. అలాగే చింతపండు కూడా వేసేస్తున్నాను. దీన్ని ఒకసారి మూత పెట్టుకుని బాగా మగ్గించుకుందామండి. మూత పెట్టి ముందు ఒకసారి ఉప్పు వేసేస్తున్నానండి. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది కదండి, అందుకనేసి ఉప్పు వేసి మగ్గిస్తున్నానండి. ఒకసారి అయితే మూత తీసి చూద్దామండి ఎలా మగ్గినాయో. కొద్దిగా అనేది మగ్గింది కదండి. ఇప్పుడు పుదీనాకులు వేసేస్తున్నానండి. అలాగే కొద్ది పసుపు కూడా వేస్తున్నానండి. మింట్ ఫ్లేవర్ అయితే భలే వస్తుందండి. ఇది మనకు అన్నం తినబుద్ధి కాలేనప్పుడు, నోటికి కారం కారంగా తినబుద్ధి అవుతుంది కదండి, అలాంటి టైంలో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది నోటికి కారంగా తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. ఇది మగ్గుతూ ఉంటుంది, మూతెడదామండి. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేస్తున్నాను. చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ కొట్టుకోవాలి. ఇది చల్లారి లోపు తాలింపులు రెడీ చేసుకుందామండి. ఇదిగోండి నేను తాలింపుకి రెడీ చేసుకున్నాయి. ఆవాల, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, 2 ఎండుమిర్చులు, కొద్దిగా కరివేపాకు తీసుకున్నానండి తాలింపులకి. ఇదిగోండి ఇదైతే చల్లారిపోయింది. నేను మిక్సీ గిన్నెలోకి అనేది వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర అనేది వేస్తానండి. నేను కొత్తిమీర అయితే నేను ఆయిల్లో అనేది ఫ్రై చేయనండి, ఎందుకంటే నాకు ఇలా పచ్చిది ఫ్లేవరే నచ్చుతుందండి. మీలో ఎంతమందికి ఇలా పచ్చిది నచ్చుతుంది, ఆయిల్లో ఫ్రై చేస్తారా కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మిక్సీ కొట్టేస్తానండి. మిక్సీ కొట్టేసానండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని తాలింపు వేసుకుందామండి.
తాలింపు వేసుకునేటప్పుడు ఉప్పు చూసి కావాలితే వేసుకోవచ్చండి. ఉప్పు తక్కువ అవుతుంటే వేసుకోవచ్చండి. మళ్ళీ నేను అదే బాండీలో కూడా ఆయిల్ అనేది వేసి తాలింపు పెట్టేస్తున్నానండి. ఇంకా వేరేది ఏం తీయలేదు. ఇంకా గ్యాస్ వెలిగించానండి. గ్యాస్ వెలిగించి కొద్దిగా ఆయిల్ అనేది వేసాను. ఇది వేడెక్కాక తాలింపు అనేది వేసుకుందామండి. అంటే ఆయిల్ అనేది కాగింది. మనం ఇప్పుడు తాలింపు సరుకులు ఒకదాని వెనకాల ఒకటి వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కొద్దిగా వాటర్ వేసాను. నాకు కొద్దిగా ఉప్పు తక్కువైనట్టు అనిపించిందండి, అందుకే కొద్దిగా వేస్తున్నాను. ఈ పచ్చడి అన్నంలోకనే కాదండి, ఇడ్లీ, చపాతీ అండ్ దోశలకు కూడా చాలా బాగుంటుందండి. చపాతీ మీద జామ్ పెట్టుకుని తింటాం కదండి, అలాగే ఈ పచ్చడి అనేది జామ్ ప్లేస్లో ఇలా స్ప్రెడ్ చేసుకుని రోల్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈసారి ఆ వీడియో కూడా చేస్తానండి. ఓకేనండి, ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. మన పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. నేను ఇలాగా కొత్తిమీరతోటి గార్నిష్ అనేది చేసుకున్నానండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు నా వీడియోస్ని చూస్తున్నందుకు ధన్యవాదములండి.